హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు జపాన్ ట్రిప్లో ఈరోజు డే 4 అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మన టోక్యో ట్రిప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వస్తుంది. ఈరోజు లాస్ట్ డే టోక్యోలో. రేపు మనం టోక్యో ఇచ్చిపోయి ఈరోజు అయితే వెళ్తాము బుల్లెట్ ట్రైన్లో. సో ఈరోజు అయితే మౌంట్ ఫుజీ వెళ్తున్నాం. ఈరోజు ఆదివారం, కొంచెం రష్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఓకే, అయితే మేము ప్యాకేజ్ ద్వారా వెళ్ళట్లేదు. మేము వెళ్ళేటప్పుడు లోకల్ ట్రైన్లో వెళ్తాం, వచ్చేటప్పుడు బస్కి వెళ్తాం. బస్ టికెట్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, కానీ లోకల్ ట్రైన్ అంటే మనకి రిజర్వేషన్ అవసరం లేదు. చూద్దాం, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో యాజ్ యూజువల్గా మా అపార్ట్మెంట్ నుంచి పక్కనే మెట్రోకి వచ్చేసాం. సో ఇక్కడి నుంచి సింజికి వెళ్ళి అక్కడి నుంచి మనం ట్రైన్కి అయితే వెళ్తాం. ఒక మధ్యలో ఒక 2 స్టాప్లు అయితే ఉంటాయి, మారాలి. చూద్దాం, ఇది ఒక ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. ఇదిగండి నాకు సింబస్. సో యాజ్ యూజువల్గా మనం మీకు టికెట్ ఎలా తీసుకోవాలో మళ్ళీ చూపిస్తాను. ఏం లేదు, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ టికెట్ కొట్టి, సో ఇక్కడ సెర్చ్ బై స్టేషన్ నెంబర్ అని కొట్టుకోవచ్చు. మంది సింజుకు మారినొచ్చే లైన్ అనమాట. అది సింజుకు ఓకే. ఎన్ని టికెట్లు అనేది కాంబినేషన్ సెలెక్ట్ చేసి ఇందులో డబ్బులు వేయాలన్నమాట. అంతే. సో ఇప్పుడు ఇది ఏం లేదు, మనం దీంట్లో పెట్టాలి. ఇందులో పెడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇది తీసుకొని వెళ్ళిపోతాం. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 తీసుకోవాలన్నమాట సింజుకి వెళ్ళడానికి. ట్రైన్ వస్తుంది, మనం వెళ్ళి సింజుకు ట్రైన్. మళ్ళీ ఉంటాయి ఇక్కడ ట్రైన్స్ చాలా క్యూట్గా. ఇప్పుడు మేము టికెట్ అయితే తీసుకున్నాము, డైరెక్ట్గా ఓట్స్కి టికెట్ తీసుకున్నాము. అంటే ఓట్స్కి వరకు జపాన్ రైల్వే, అక్కడి నుంచి మౌంట్ ఫుజీ రైల్వే అనమాట. డిఫరెంట్ రైల్వే కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాలి. సో 1340 రూపాయలు అనమాట, 1340 ఎన్. సో ఇప్పుడైతే మనం టకావ్ వెళ్ళాలి. ఫస్ట్ టకావ్లో మళ్ళీ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే జేసీ లైన్, ఇదిగో చోయి లైన్ గుర్తుపెట్టుకోండి. జేసీ అని వస్తుంది 11, 12 ప్లాట్ఫామ్లో ఫర్ టకావ్. సో వెళ్దాం, కార్డు వేయటమే వెళ్ళిపోతుంది. అంతే, లెట్స్ గో. మన ట్రైన్ ఇదేనేమో, 2nd ఫ్లోర్ చోయి లైన్ ఫర్ టకావ్, ఇదే అనుకుంటా. ట్రైన్ వచ్చింది. షూర్, ఎక్కేసామండి. ఇది టకావ్ వెళ్తామన్నమాట. The next station is Hino, JC20. The doors on the right side. ట్రైన్లు ఎలా ఉన్నాయి ఇక్కడ కామెంట్ చేయండి. ఇది ఒక పల్లెటూరు అనమాట, అవుట్కట్. మనం టోక్యో దాటి ఇప్పుడు ఒక 70 కిలోమీటర్లు వచ్చి ఉంటాము. సో అవుట్ సైడ్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, బాగుంది. సిటీలో తిరగటం వేరు, సిటీ అవుట్కట్లో తిరగటం వేరు. ఎలా ఉంది సరే, ఎలా ఉంది 3 రోజులు? అంటే హోటల్లో ఎక్కి హోటల్లో దిగటం అది బాగుంటుందా, ఇలా బాగుంటుందా? ఓకే. సో మనం వచ్చిన ట్రైన్ ఇది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది టోక్యోకి. ఇక మనం సింజుకులో ఎక్కాం కదా, ఇదిగో సింజుకులో ఎక్కాము. ఒక 12-13 స్టాపులు దాటుకొని ఇదిగో టకావ్ వచ్చాము. ఇది టకావ్, ఇదిగో టకావ్ వచ్చాము. అలాగే నెక్స్ట్ ఇంకా 5-6 స్టాపులు ఉన్నాయి. లాస్ట్ ఏది ఓట్స్కి
లాస్ట్ ఓట్స్కి వెళ్ళాలి. సో ఇంతటితోటి ఈ జపాన్ రైల్వేస్ వాళ్ళది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫుజీ లైన్ రైల్వేస్ అనమాట. రైల్వేస్ వేరే, దాన్ని సపరేట్ టికెట్ తీసుకోవాలి. Going to Mount Fuji. ఓట్స్కి వచ్చేసాము. ఇక్కడతో జపాన్ రైల్వేస్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇది ఫాలో అవ్వాలి మనం, ఇది ఫాలో అవ్వాలి. ఇది ఎటు పోతే అటు పోయి టికెట్ తీసుకోవాలి. ఫుజీకి ఇక్కడ నుంచి ఫుజీకి రైలు అంటారు, మౌంట్ ఫుజీ. అంతే, మనం తీసుకున్న టికెట్ ఇక్కడతో అయిపోతుంది అనమాట. మళ్ళీ కొత్తగా టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు మనం ఓట్సుకిలో ఉన్నాం కదా, ఓట్సుకిలో ఇప్పుడు ఫుజీకి రైల్వేస్ వాళ్ళది కవగుచ్చికో టికెట్ తీసుకున్నాం. కవగుచ్చికో చూసారా ఎంతమంది జనం ఉన్నారు ఆ ట్రైన్కి. ఇది గంటకి 2 ట్రైన్లే ఉంటాయట. వచ్చేసాము కవగుచ్చికో ట్రైన్. అరౌండ్ 3 hours అయితే పట్టింది, ఎందుకంటే మధ్యలో 2 ట్రైన్లు మారాల్సి వచ్చింది కదా. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇది హై స్పీడ్ ట్రైన్ అనమాట. టోక్యో నుంచి మౌంట్ ఫుజీకి మన కరెన్సీలో అరౌండ్ 2200 పడుతుంది. ఇప్పుడు మేము 2 ట్రైన్లు మారుకుంటూ వచ్చినాం కదా, మాకు అరౌండ్ 1300 అయితే అయింది. సండే అవ్వటం వల్ల హై స్పీడ్ ట్రైన్స్ టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, బస్ టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. అందుకని మేము లోకల్ ట్రైన్ ద్వారా రావాల్సి వచ్చింది. బట్ రిటర్న్ మాత్రం మేము బస్కి బుక్ చేసుకున్నాం. Departing from track number 1. The next station is Fujikyu Island, Thomas Land Station. ఇక్కడ మిషన్లో వేసేది ఏం లేదు, చేతికి ఇవ్వటమే. సో మౌంట్ ఫుజీ అయితే వచ్చాం కదా, ఇప్పుడైతే ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నాం. ఎక్స్ప్లోరింగ్ నడుచుకుంటూ చేస్తున్నాం, ఎందుకంటే ఈరోజు సండే టూ మచ్ క్రౌడ్ ఉంది. సో యాక్చువల్గా నేను నిన్నే వెళ్ళాల్సి ఉండే. మన కస్టమర్స్లో ఇద్దరు ఇండియా నుంచి జపాన్ వచ్చేటప్పుడు వాళ్ళ లగేజ్ మిస్ అయిందనమాట, చెక్ ఇన్ లగేజ్. పాపం వాళ్ళ బట్టలు గిట్ల అన్నీ అందులోనే ఉన్నాయి. ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నారు ఢిల్లీ నుంచి హాంకాంగ్ మీదుగా జపాన్కి అనమాట. అంటే ఢిల్లీ నుంచి హాంకాంగ్కి ఎయిర్ ఇండియా, హాంకాంగ్ నుంచి జపాన్కి హాంకాంగ్ ఎయిర్లైన్స్ అనమాట. అంటే వాళ్ళిద్దరు ఆ 2 ఎయిర్లైన్స్ కోడ్ షేరింగ్ చేసుకున్నారు. అయితే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమో లగేజ్ హాంకాంగ్ దాకా బాగానే వచ్చింది లగేజ్. హాంకాంగ్ నుంచి జపాన్కి ఆ కనెక్టెడ్ ఫ్లైట్లో వాళ్ళు లగేజ్ వేయలేదు.
పాపం ఇల్లు లగేజ్ లేదు, ఇబ్బంది పడుతున్నారు. మాది హోటల్ కాదు, అపార్ట్మెంట్ కదా, జపాన్లో మేము స్టే చేసింది. అపార్ట్మెంట్లో మేము బయటికి వెళ్ళిపోతే ఇంకెవరు ఉండరు, రిసెప్షన్ గట్రా ఏమి ఉండరు. అయితే వాళ్ళు డోర్ డెలివరీ చేస్తా అన్నారు లగేజ్. సో నిన్న వాళ్ళు మన కస్టమర్స్ ఇద్దరు అయితే హోటల్లో ఉండిపోయారు, ఆ లగేజ్ వస్తుంది కదా కలెక్ట్ చేసుకుందామని. అందువల్ల నిన్న పెట్టాలనుకున్న మౌంట్ ఫూజీ డే ట్రిప్ ఈరోజు పెట్టాల్సి వచ్చింది. 2 రోజుల కింద చూసినప్పుడు ఉన్నాయన్నమాట. నిన్న చూస్తే అసలు లేవు, ఫుల్ అయిపోయినాయి. సరే ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకుందామని చెప్పేసి, అది కూడా మార్నింగ్ బస్సులు కూడా ఫుల్ అయిపోయినాయి, ట్రైన్లో తీసుకొచ్చాను వాళ్ళని. ఇక్కడ చూస్తే టూ మచ్ క్రౌడ్ ఉన్నారు, చూశారు కదా ఎంత క్రౌడ్ అంటే. అసలు బస్సు కోసం అంటే ఇక్కడ సిటీ బస్సులు ఉంటాయి అన్నమాట, సిటీ బస్సులు ఉంటాయి. ఆ సిటీ బస్సు ఎక్కడానికి కూడా అరగంట పైనే క్యూలో వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట, సండే ఎఫెక్ట్. అయితే మేము ఏం చేస్తున్నామంటే దగ్గరలో లేక్ అది ఉంటుంది, జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. సరే వాక్ చేసుకొని మళ్ళీ మంది ఇంకొక 3 అవర్స్లో బస్సు ఉంది అట్లా. సో మీరు ఎప్పుడైనా ఒకవేళ మౌంట్ ఫూజీ మీరు ఓన్గా ఎక్స్ప్లోర్ చేద్దామంటే 2 డేస్ ప్లాన్ చేసుకోండి, లేదా డే ట్రిప్ ప్యాకేజీలు, టోక్యో నుంచి డే ట్రిప్ ప్యాకేజ్ బుక్ చేసుకోండి. ఓకే, ఇదే లేక్ కవగుచి ఫేమస్ లేక్ అనమాట. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, కాకపోతే రేటు మాత్రం స్టార్టింగే 4,000 ఉంది. అంటే ఒక బోటుకి కావాలి, ఒక బోటుకి 4,000. చల్లగా ఉంది ఇక్కడ. ట్రైన్ దిగాక ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ అయితే వచ్చాము. ఆ లేక్ పక్కనే మనకి కేబుల్ కార్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో మనం కేబుల్ కార్ ఎక్కేసి పైకి కొండ పైకి వెళ్తాము. సో అక్కడి నుంచి మౌంట్ ఫూజీ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. సో టికెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చేసి మన కరెన్సీలో 500 రూపీస్ అనమాట, వాళ్ళ కరెన్సీలో 900. ₹1000. పైకి వెళ్తే వ్యూ ఇలా ఉంటుంది. సండే ఎఫెక్ట్ వల్ల ఎంతమంది క్రౌడ్ బయట. ఇప్పుడు ఆ లైన్ నుంచే వచ్చాము మేము, ఇప్పుడు లోపల ఉన్నాము మేము. అక్కడి నుంచి లోపల కూడా క్యూ. టికెట్ అయితే తీసుకున్నాము, గ్రూప్ బుకింగ్ ఏమో కౌంటర్లో, ఒకరిద్దరేమో ఇది మిషన్ అనమాట. చాలామంది ఉన్నారు. ఇక్కడికి 3 కిలోమీటర్ దూరంలో ఫిజిక్యూ ఐలాండ్ అనే ఒక స్టేషన్ ఉంది. ఇందాక మనం అంటే మీరు ట్రైన్కి వచ్చినా బస్కి వచ్చినా ఆ స్టాప్ మీదగానే రావాలన్నమాట. సో అక్కడ వరల్డ్లోనే అతి ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ ఉంది, ఇది కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. సో ఆ రోలర్ కోస్టర్ జర్నీ చేస్తే పక్కన మౌంట్ ఫూజీ చూస్తే సూపర్ థ్రిల్ ఉంటుంది. కాకపోతే మినిమం హాఫ్ డే 1 డే అయినా కావాలి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఎఫర్ట్ చేయగలిగితే ట్రై చేయండి. ప్రపంచంలోని ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ అంటే ఇది. జస్ట్ 2 సెకండ్లో 180 కిలోమీటర్స్. చాలా షార్ట్ జర్నీ, బట్ సూపర్ ఉంది, చాలా అయిపోతుంది. ఎలా ఉంది? ఓ అక్కడ చూడండి బ్రిడ్జ్ ఎలా ఉందో, సూపర్ ఉంది బ్రిడ్జ్. ఇక్కడ పైకి ఎక్కాం కదా, ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఓ ఇంత హైట్ ఉంది, 3700 సుమారుగా 3800 మీటర్ల హైట్ అనమాట. ఓ సన్లైట్ పడుతుంది, మార్నింగ్ పూట అయితే భలే ఉంది. మౌంట్ ఫూజీ, వావ్ సూపర్ వ్యూ కదా మౌంట్ ఫూజీ. ఫ్రెండ్స్ ఫుల్ జనం అనమాట, జనమే జనం ఈరోజు. తెగ దిగుతున్నారు ఫోటోలు అందరూ.
ఏమి జనమే 2 పైకి వెళ్దాం పండి. ఆ పైన అయితే ఇంకా హైట్, ఇంకా వ్యూ బాగుంటుంది. 2 పైకి. దీనికి ఏంటి ఇది? ప్లాట్ఫామ్ వ్యూ పాయింట్. పైకి అయితే వెళ్దాం గాయస్. ఇక్కడ నుంచి ఉంది లొకేషన్. అరుపులే. ఓ పక్క లేక్, ఓ పక్క మౌంట్ ఫుజీ. ఓ ఏ కంట్రీ గ్రూప్. మేమైతే ఒక 4 hours అయితే ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. మాకు టైం లేకుండే, మళ్ళీ మాకు బస్ టైం అయింది. సో నా సలహా ఏంటంటే మీరు ఎవరైనా మౌంట్ ఫుజీ వస్తే ఒక నైట్ ఇక్కడ స్టే చేయండి. ఇక్కడైతే చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. సో 2 days మీరు ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మీరు ప్రాపర్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవుతుంది. ఆ 3.5 గంట జర్నీ తర్వాత మళ్ళీ మనం సింజుకి అయితే వచ్చామప్ప. 2 గంటల్లో రావాల్సింది 3.5 గంట. ఫుల్ ట్రాఫిక్. సండే ఎఫెక్ట్ మామూలుగా లేదు. సో ఇప్పుడైతే సింజుకి వచ్చాం కదా. సో ఇక్కడ ఉంది కదా, ఈ లైన్లు పట్టుకొని మనం వెళ్ళిపోవటమే. ఇక మన లైన్ తెలుసు కదా, మారిన వచ్చే లైన్ ఇదే మన బస్. చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. బాయ్ బాయ్.